మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టాగరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలని అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ పట్టణంలో తూర్పు వీధిలో గల శ్రీమన్నారాయణుని ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువవుతాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులు అందరిళ్ళు నీట మునిగిపోయాయి. అంత గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టం అయింది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఎందుకీ ఉపద్రవం? ఎందుకీ జలప్రళయం? ఎవరికీ అంతుబట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరి ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలో ఆ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉంటే ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖురారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకోవడం వల్లనే ఇలా జరిగింది. ఆ ఊరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉంటాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఈ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలు తిరిగి పొందగలుగుతారు అని వివరిస్తారు. వెంటనే వారందరూ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకుంటారు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తారు అందరూ. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపిస్తాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీహరి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందుతారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవిందా గోవిందా గోవింద. 3వ అధ్యాయము సమాప్తము. ఇక 4వ కథలోకి వెడదామా? మీరందరూ కూడా ఆచరిస్తారని నా యొక్క అభిలాష. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 4వ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ.
ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ గోవింద గోవింద. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. వెంకటేశ్వరుని ప్రసన్నం కావించుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ఇదే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసుడిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు. స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే కానీ సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యాన్ని పొందుతారు. ఇప్పుడు కథలోనికి రండి. పూర్వకాలము నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యం సంపాదించిననో అతని లోభితనానికి అంతే లేకుండా పోయింది. ఈ ఐశ్వర్యమంతయో తన గొప్పే అనుకుని విర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అధోపాతాళానికి త్రోసివేయబడుతుంది. ధనగుప్తుని భార్య కాంతిమతి. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలైనప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకి కాంతిమతి మిక్కిలి చింతిస్తూ ఉండేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం జరుగుతోందని తెలుసుకుని తాను కూడా వ్రతకథలు విందామని పెడుతుంది. వ్రతం పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యానికి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచి ఆ పక్కనే ఉన్న తన తండ్రి అంగడి ఉందని గుర్తొస్తుంది. అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళు అడిగి తాగింది. తండ్రి కోపగించాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని తొందరగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాద పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవునికి ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించిపోయింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటికి పరిగెత్తారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లా. ఉంటే తాను మసైపోతాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగులుతుంది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకుంటాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టుగా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ ఈ మాయ,
ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది అని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వస్తారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిపోయిన పొట్లం గుర్తుకొస్తుంది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థమే అని గ్రహిస్తాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరిస్తుంది. తాను స్వీకరించిన ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్టు ధనగుప్తుడు గ్రహిస్తాడు. శ్రీవారిని క్షమించమని లెంపలు వేసుకుంటాడు. సాయంకాలమే ఊరందరినీ పిలిచి వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరకు ముక్తి పొందుతాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రానే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూసారా? శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలైనప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహిస్తారు. చూడండి, ఎంతటి ఆపద నుంచినైనా కాపాడేవాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు మనకు ఎలా తెలియజేశాడో చూసారా? గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయము సమాప్తం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.